నగరంలోకి వరద వస్తుంది. ఆ విజయవాడ నగరంలోకి వరద రాకుండా దాన్ని కృష్ణా నదిలోకి మళ్లిస్తే అది ఫెర్రీ దగ్గర వచ్చి అంటే పోలవరం రైట్ కెనాల్. నాయకుడు చెప్పింది ఫాలో అయిపోతున్నారు మీరందరూ, అంతేనా? నాయకుడు చెప్పింది కదా సార్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మీరు కూడా ఇరిగేషన్ వాళ్ళని ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే మీరు అన్న బుడమలేరుకు సంబంధించి వెలగలేరు రెగ్యులేటర్ లో 11 గేట్లు 11 అడుగుల మీద ఒకే రోజు ఎప్పుడు ఎత్తరు. ముందు ఆల్రెడీ శుక్రవారం రోజు అంటే ఆగస్టు 30వ తారీఖు కూడా 15,000 క్యూసెక్లు వచ్చింది. అప్పుడు మీరు అన్నట్టు వదిలితే కిందకి వెళ్ళిపోతుంది, అది విజయవాడ నగరంలోంచి కిందకి వెళ్ళిపోతుంది, ఎక్కడ ముంపు రాదు. 31వ తారీఖు వదలొచ్చు, కానీ 31 మధ్యాహ్నం తర్వాత ఒకేసారి 40,000 క్యూసెక్లు వచ్చి నాకు వదిలితే ఏమైంది? విజయవాడ మునిగిద్ది. అదే కృష్ణా నదిలోకి వదిలితే ఆ లక్షల క్యూసెక్లతో పాటు ఇది 1000 క్యూసెక్లే కదా, అది పెద్ద ఇంపాక్ట్ చూపించదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అప్పటికే మొదటి ఫ్లోర్ వరకు మునిగి ఉంది కాబట్టి, మంచన సత్యనారాయణ ఆశ్రమం కూడా మునిగిపోతుంది కాబట్టి, వీటన్నిటిని కాపాడటం కోసం విజయవాడలో ఉన్నటువంటి 7 లక్షల మంది ప్రజానీకాన్ని ఈ రోజు రోడ్డును పాలు చేసినటువంటి పరిస్థితి. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రాధాకృష్ణ యాక్టివ్ పవర్ హౌస్ లోకి నీళ్లు వచ్చి అది ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆ కృష్ణా నదిలోకి వాటర్ వదలకుండా బుడమేరుకు సంబంధించినటువంటి వెలగలేరు రెగ్యులేటర్ ఎత్తి మొత్తం దాన్ని విజయవాడ నగరం మీదకి వదిలి ఈ రోజు విజయవాడ నగరాన్ని ఏదైతే ఈ రోజు విలయవాడగా మార్చినటువంటి పరిస్థితి కనపడతా మళ్ళీ మా మీద విమర్శ చేయటం ఏంది అంటే నాకు అర్థం కావట్లేదు. తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికీ అధికారంలో ఉన్నామని మర్చిపోతున్నారేమో. వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా మా మీద విమర్శలు, ఉన్నప్పుడు విమర్శలు, లేనప్పుడు విమర్శలు. కనీసం